మీ ఇంట్లో మహాలక్ష్మి అడుగు పెట్టకుండా అడ్డుకుంటున్నది మీ అదృష్టం కాదు, మీ అలవాట్లు. మీరు కష్టపడటం తప్పు కాదు, కానీ డబ్బును ఆహ్వానించే విధానం తప్పు. సృష్టిలో ప్రతి మనిషికి ఒకే కోరిక ఉంటుంది, అది ఆనందం మరియు ఐశ్వర్యం. కానీ మీరు రాత్రి పగలు కష్టపడుతున్నారా? అయినా సరే నెలాఖరికి వచ్చేసరికి చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలడం లేదా? మీకంటే తక్కువ కష్టపడేవారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటే మీరు మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారా? అయితే ఒకటి గుర్తుంచుకోండి, దోషం మీ కష్టంలో లేదు, మీరు డబ్బును ఆహ్వానించే విధానంలో ఉంది. మహాలక్ష్మి మీ ఇంట్లోకి అడుగు పెట్టాలన్నా, వచ్చిన లక్ష్మి మీ ఇంట్లోనే స్థిరంగా ఉండాలన్నా మన పురాణాలు చెప్పిన, నేటి సైన్స్ ఒప్పుకున్న ఆ మర్మం ఏమిటో మీకు తెలుసా? ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది సామాన్యమైన విషయాలు కాదు, ఇవి పురాణాల సారం, మన పెద్దలు దాచి ఉంచిన నిగూఢ రహస్యాలు. ఈ వీడియో పూర్తిగా చూసేసరికి మీ జీవితం పట్ల మీకు ఉన్న దృక్పథం పూర్తిగా మారిపోతుంది. ఒక చిన్న కథతో ఈ ప్రయాణాన్ని మొదలు పెడదాం. మీ బీరువాలో డబ్బు ఎందుకు నిలబడడం లేదో ఆ చేదు నిజం ఈ కథ విన్నాక మీకే అర్థమవుతుంది. ఇది విన్నాక మీ ఆర్థిక పరిస్థితి మునపటిలా ఉండదు. ఇది సామాన్యమైన ఒక రైతు కథ మాత్రమే కాదు, బహుశా ఇది మీ కథ కూడా కావచ్చు. అనగనగా ఒక ఊరిలో శివయ్య అనే వ్యక్తి ఉండేవాడు. ఊరందరికీ శివయ్య అంటే ఒక జాలి. ఎందుకంటే అతను పగలు రేయి కష్టపడేవాడు, పొలంలో మట్టి గడ్డలు పిండి చేసేవాడు, రాత్రిపూట పట్నంలో కూలి పనులు చేసేవాడు. కానీ అతని ఇంటి పరిస్థితి మాత్రం మారేది కాదు. భార్య అనారోగ్యం, పిల్లల చదువుల ఖర్చులు, అప్పుల వాళ్ళ వేధింపులు. శివయ్య ఎంత సంపాదించినా ఆ డబ్బు చేతిలో నీళ్ళలా కారిపోయేది. ఒక అమావాస్య రాత్రి శివయ్య ఊరు చివర ఉన్న ఒక పాడుబడ్డ గుడి మెట్ల మీద కూర్చొని ఏడుస్తున్నాడు. దేవుడా, నా కష్టంలో లోపం ఉందా? లేక నా రాత ఇంతేనా? ఎందుకు నా ఇంట్లో లక్ష్మి నిలవడం లేదు అని గట్టిగా అరిచాడు. అప్పుడు ఆ చీకటిలో నుంచి ఒక గంభీరమైన కంఠం వినిపించింది. ఆయన ఒక వృద్ధ సిద్ధుడు. ఆయన కళ్ళల్లో వింతైన కాంతి ఉంది. శివయ్య ఆయన పాదాలకు నమస్కరించి తన దారిద్ర్యానికి కారణం అడిగాడు. నాయనా శివయ్య, నీ రాతలో దోషం లేదు, నీ ఇంటి శక్తిలో దోషం ఉంది. అప్పుడు ఆ సిద్ధయ్య శివయ్య భుజంపై చెయ్యి వేసి, సిద్ధుడు శివయ్యతో అన్నాడు, నువ్వు కోటీశ్వరుడివి అవ్వాలంటే 3 రహస్య పనులు చేయాలి అని చెప్పాడు. ఆ రహస్యాలేంటో ఇప్పుడు మీతో చెప్తాను. అందులో మొదటి రహస్యం, అగ్గి మరియు నీరు మీ ఇంటి ఎనర్జీ గేట్లు. సిద్ధుడు శివయ్య కళ్ళలోకి చూస్తూ, శివయ్య, నువ్వు తెచ్చిన డబ్బు ఇంటికి చేరకముందే ఆవిరైపోతుంది, కారణం తెలుసా అని సిద్ధుడు అడిగాడు. నీ ఇంట్లో వంటగది ఎక్కడ ఉంది? నీ ఇంటి పొయ్యి పక్కనే నీటి కుండ లేదా సింకు ఉందా? శివయ్య ఆశ్చర్యపోయి, అవును స్వామి, 2 పక్కపక్కనే ఉంటాయి అన్నాడు. అదే నీ మొదటి తప్పు అన్నాడు సిద్ధుడు. నీ వంటగదిలో అగ్నిదేవుడు, గంగమ్మ తల్లి పోరాడుకుంటున్నారు. ఇవి పక్కపక్కనే ఉంటే ఆ ఇంట్లో కలహాల మంట పుడుతుంది. నువ్వు సంపాదించిన ప్రతి రూపాయి ఆ అగ్నిలో ఆహుతి అయిపోతుంది. పొయ్యి పక్కనే నీళ్లు పెడితే ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా ఖర్చు అనే మంట ఆరదు. అది నీ భార్య ఆరోగ్యాన్ని, నీ పిల్లల భవిష్యత్తును బూడిద చేస్తుంది. రేపే వెళ్ళి ఆ రెండింటిని వేరు చేయి. రేపే వెళ్ళి ఆ రెండింటి మధ్య ఒక చిన్న అడ్డంకిని పెట్టు. ఆ 2 శక్తుల ఘర్షణ ఆపితేనే నీ ఇంట్లో ధనం స్థిరంగా ఉంటుంది. నీ ఇంటి అన్నపూర్ణమ్మ కళ్ళల్లో ఆనందం చూడు, అప్పుడు లక్ష్మి తనంతటి తానుగా వస్తుంది అన్నాడు సిద్ధుడు. శివయ్యకు తన భార్య వంటగదిలో పడే ఇబ్బందులు గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ మార్పు కేవలం వాస్తు కాదు, తన భార్యకు ఇచ్చే గౌరవం అని శివయ్యకు అర్థమైంది. ఇప్పుడు 2వ రహస్యం చెబుతున్నాను, విను శివయ్య అని సిద్ధుడు చెబుతున్నాడు. 2వ రహస్యం, ఉప్పు అనే సంపద అయస్కాంతం. శివయ్య, నీ ఇంట్లో దారిద్ర్య దేవత తిష్ట వేసుకొని కూర్చుంది. నీ ఇంట్లో దారిద్ర్యం అనేది గోడలకు పట్టిన పాచిలా పేరుకపోయింది. శివయ్య అన్నాడు సిద్ధుడు, ఆమెను పంపే శక్తి కేవలం నీటిలోనూ ఉప్పులోనూ ఉంది. సముద్రం నుండి పుట్టిన లక్ష్మీదేవికి ఉప్పు అంటే ప్రాణం. ప్రతి శుక్రవారం ఉప్పు కలిపిన నీటితో ఇంటిని శుభ్రం చేయి. సముద్రపు బిడ్డ అయిన లక్ష్మీదేవికి ఆ ఉప్పు వాసన అంటే ప్రాణం. ఆ నీటితో ఇల్లు తుడుస్తున్నప్పుడు నా ఇంటి కష్టాలు తొలగిపోతున్నాయి అని మనస్ఫూర్తిగా కోరుకో. ప్రతి శుక్రవారం నీ ఇంటిని ఉప్పు నీటితో తుడువు. నీ ఇంటి నైరుతి మూలలో
ఒక గాజు గ్లాసులో ఉప్పు నీరు ఉంచు. అది నీ ఇంట్లోని దుష్ట శక్తులను పీల్చేసుకుంటుంది. నీ మనసు ప్రశాంతంగా ఉంటేనే నీ చేతిలో డబ్బు నిలుస్తుంది. నీ కన్నీటిలో ఉండే ఉప్పు నీ దారిద్ర్యానికి గుర్తు, కానీ నీ ఇంటి గడప మీద ఉండే ఉప్పు నీ ఐశ్వర్యానికి పునాది. శివయ్య ఆ క్షణం ఒక నమ్మకాన్ని పొందాడు. తన చేతులతోనే తన ఇంటి దారిద్ర్యాన్ని కడిగేయగలననే ధైర్యం అతనికి కలిగింది. ఇప్పుడు సిద్ధుడు శివయ్యకు 3వ రహస్యం చెబుతున్నాడు. 3వ రహస్యం కుబేరుడి చూపు. చివరగా నువ్వు డబ్బు ఎక్కడ దాస్తావు అని అడిగాడు సిద్ధుడు. శివయ్య తన పాత పెట్టెను చూపించి ఇక్కడ మూలన పెడతాను స్వామి అన్నాడు. సిద్ధుడు గట్టిగా నవ్వి ఇలా అన్నాడు, డబ్బును దాచడం కాదు, గౌరవించడం నేర్చుకో. చివరిగా ఒక్కటి గుర్తుంచుకో, నువ్వు డబ్బును దాచిపెట్టే పెట్టెను అంధకారంలో ఉంచకు. నీ బీరువా లేదా పెట్టె ఎప్పుడు ఉత్తర దిశ వైపు చూస్తూ తెరుచుకోవాలి. ఎందుకంటే ఉత్తర దిశకు అధిపతి కుబేరుడు. ఆయన చూపు నీ ధనం మీద పడినప్పుడు అది వృద్ధి చెందుతుంది. ఆ పెట్టెలో ఒక చిన్న అద్దాన్ని పెట్టు. నీవు దాచిన డబ్బు ఆ అద్దంలో ప్రతిబింబించాలి. అది నీ కంటికి రెట్టింపుగా కనిపించినప్పుడు నీ మెదడులో నేను పేదవాడిని అన్న ఆలోచన చచ్చిపోతుంది. నా దగ్గర సమృద్ధి ఉంది అన్న భావన పుడుతుంది. విశ్వం ఎప్పుడు నీ భావనకే బలాన్ని ఇస్తుంది. సిద్ధుడి మాటలు విన్న శివయ్యకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఆయన చెప్పినట్లే చేశాడు. కొన్ని నెలల తర్వాత శివయ్య ఇంటి గడప ముందు మళ్ళీ ఆ సిద్ధుడు కనిపించాడు. ఇప్పుడు శివయ్య కళ్ళల్లో కన్నీరు లేదు, ఒక వెలుగు ఉంది. తన ఇంటి ముందు పచ్చని తోరణాలు, ఆరోగ్యంగా ఉన్న భార్య పిల్లలు చూసి సిద్ధుడు నవ్వి, ఏది నీ సంపద అని శివయ్యను అడిగాడు. శివయ్య వినయంగా, నా ఇంట్లో ఉన్న ప్రశాంతతే నా అతిపెద్ద సంపద స్వామి. మీరు మార్చింది నా ఇంటి దిశలను కాదు, నా జీవితపు దశను అని ఆయన పాదాలకు ప్రణామం చేశాడు. పరిస్థితులు మనల్ని ఓడించలేవు. మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీ మాత్రమే మనల్ని ఆపుతుంది. ఆ చిన్న మార్పులే మహా సామ్రాజ్యాలను నిర్మిస్తాయి. చూశారా మిత్రులారా, మీరు కూడా మీ ఇంటిలో ఈ 3 రహస్యాలను ఫాలో అవ్వండి. మరి మీకు నా వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మరిన్ని భక్తి విషయాల కోసం జ్యోతి భక్తి భోజనం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సమస్త లోక సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.